మనం ఎండాకాలము ఆలు చిప్స్ స్టోర్ చేసి మనము సంవత్సరం అంతా వాడుకునే విధంగా బంగాళాదుంపతో చిప్స్ చేసి చూపిస్తున్నానండి. వడియాల్లాగా ఎండబెట్టి చేసుకుంటే సంవత్సరం అంతా మనకి నిలువ ఉంటుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఎండకు పెట్టుకుంటా ఉంటే పురుగు పట్టకోకుండా. అవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇట్లా 2 బౌళ్ళు తీసుకొని నీళ్లు పెట్టుకోవాలి కడిగేదానికి. ఇందులో మనము కొంచెము కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకొని ఇవి బంగాళాదుంపలను నేను ఒక 10 కిలోలు పెట్టినానండి. ముందు కూడా ఒకరోజు పెట్టినాను, మిగతాటి ఇప్పుడు పెట్టుకుంటాను. ఇవి ఒక 4 కిలోల వరకు ఉంటాయి. చిప్స్ పట్టేటప్పుడు ఆలును ఒక కొత్త ఉర్లగడ్డలని అమ్ముతారు. పాతవి 2 రకాలు ఉంటాయి కదా. కొత్తవి అయితే ఈ చిప్స్కి బాగుంటాయి. ఇలా పెద్ద సైజు ఉండేలాగా చూసుకోండి. అక్కడక్కడ చిన్న ఎన్ని వేసినారు. నేనైతే బాగా ఏరుకొని తీసుకొచ్చేదాన్ని. ఇవి కొంచెం ఇంత సైజు అయితే చిప్స్ బాగా పెద్దగా వస్తాయి. ఇప్పుడు వీటిని మనం పైన తొక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ముందు కొంచెం తీసేసుకోండి, బాగుంటాయి అన్నీ ఒకటే సైజులో. ఇప్పుడు మనము కొబ్బరి తురుము అందుకు పట్టుకుంటాం కదా, అందులో ఒక సైడున ఇట్లా చిప్స్ పట్టేది ఉంటుంది. దాంతో పట్టుకున్నామంటే బాగా వస్తాయి. ఈ విధంగా ఈజీగా పట్టుకోవచ్చు మనము. ఈ విధంగా ఇక్కడ ఈ పార్ట్ చిన్నవి వచ్చే వరకు చేసుకోవాలి. ఈ పక్కకు తీసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఉండాలి. కొంచెము ఈ విధంగా ఇంత వెడల్పుగా ఉంటే సరిపోతుంది. ఈ మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి తీసుకునేది అంతా చిప్స్ పడతానే వెంటనే మనము ఈ వాటర్లోకి వేసేసుకోవాలా, లేకపోతే ఈ ఉర్లగడ్డలు అయితే ఎర్రగా అయిపోతాయి. కొంచెం చల్లగా ఉండే నీళ్ళు తీసుకోండి, బాగుంటాయి మెత్తబడుకోకుండా. మళ్ళీ సేమ్ అదే విధంగా కొంచెం ఈ సైడ్ని ఇట్లా తీసేసి చిప్స్ పట్టుకుంటే అన్నీ ఇలాగే పట్టుకోవాలి. ఈజీగా పట్టుకోవచ్చు. ఇవి 2 బౌళ్ళల్లో మనం ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇవి వాటిని బాగా ఇట్లా కడిగేసుకొని దీంతో గమ్ము లాంటిది ఉంటుంది కొంచెము ఆలులో జిగురుగా గంజిలాగా ఉంటుంది. అదే ఇప్పుడు నీళ్ళు చూడండి ఇట్లా అవుతాయి తెల్లగా. ఇప్పుడు మనం ఈ నీళ్ళల్లో వేస్తాం కాబట్టి కొంచెం అట్లా నీళ్ళుకొని ఉంటాయి చూడండి స్టిఫ్గా. ఇప్పుడు ఇవి బాగా కడుక్కొని ఈ సైడ్ వాటర్లోకి వేసుకోవాలి. మళ్ళీ 2 సార్లు ఈ సైడ్ వేసేసుకోవాలి. సేమ్ అలాగే మనము మొత్తం ఆలు చిప్స్ను సేమ్ అలాగే పట్టుకోవడం. 2 బౌళ్ళల్లో వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. అప్పుడు మనకి పైన గంజిలాగా ఉంటుంది కదా, అదంతా పోయి బాగుంటాయి. చూడండి, ఇట్లా పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఈ చిప్స్ పట్టినటువన్నీ ఇందులో కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సరిపోయేమైనా ఉప్పు వేసుకుంటున్నాను. ముందు మనం నీళ్ళల్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే అవి చిప్స్ అనేటివి ఉప్పగా వస్తాయి, అందుకే లైట్గా వేసుకోండి. చూడండి, ఆ విధంగా మరగాలి నీళ్ళు. ఇప్పుడు అవి మనము చిప్స్ పట్టుకున్నాం కదా, అవి అన్నీ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ విధంగా ఈ నీళ్ళల్లో చల్ల నీళ్ళల్లో వేసుకుంటే చూడండి ఇట్లా స్టిఫ్గా ఉంటాయి చిప్స్ కూడా. ఎంత బాగున్నాయో చూడండి. ఈ విధంగా కొంచెం అది కనిపిస్తుంది కదా, అట్లా కొంచెం ఉడుకుపట్టినట్టు రావాలి అంతే. ఇప్పుడు మనము తీసి గంపలేకి వడబోసుకున్నాము. స్టవ్ ఆపేసుకుంటున్నాం. స్టవ్ ఆపుకొని ఇంకా ఇవి ఇలాంటి స్ట్రైనర్తో మనం గంపలేకి వేసుకోవాలి. ఎక్కువసేపు కూడా మళ్ళీ ఉడికించుకోకూడదు, మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. మనము వడబోసుకున్నాక ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఎండలో అన్నీ ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఒక క్లాత్ పడిచి కాటన్ క్లాత్, కవర్ లేకంటే ఇట్లా కాటన్ క్లాత్లోనే వేసుకోండి, బాగుంటాయి. ఇట్లా ఒక్కొక్కటి తీసి బాగా ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులు మనము ఎండబెట్టుకున్నామంటే బాగా పూర్తిగా ఎండిపోతాయి. కాకపోతే కొంచెం
ఓపిక ఉండాలా. ఇవి ఒక్కొక్కటి తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే అతుక్కోకుండా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. ఇలాగే అన్నీ మొత్తం ఎండబెట్టుకోవాలి. మనం ఎన్ని బట్టలు పడితే అన్ని దాంట్లో ఎండబెట్టుకోవాలి. ఒక్కటే పెట్టుకోవాలి, అంత కుప్పలుగా వేయకూడదు. చూడండి, పొటాటో చిప్స్ రెడీ అయినాయి. ఇట్లా ఒక 2 రోజులు ఎండబెట్టుకున్నామంటే ఈ విధంగా బాగా వడియాల్లాగా ఎండాలి. ఇట్లా పెట్టుకొని మనము వాడుకుంటే బాగా చాలా రోజుల వరకు వస్తాయి, నిల్వ ఉంటాయి. సంవత్సరం అంతా నిల్వ లేకుండా మధ్య మధ్యలో మనం ఎండకు కొంచెం ఎండబెట్టుకుంటా అంటే పురుగు పట్టుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పొటాటో చిప్స్ను వేయించి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకటి చిన్న గోళం పెట్టుకున్నాను. ఆయిల్ వేసేసుకొని పొటాటో చిప్స్ని వేయించుకున్నాము. తాగింది, ఇప్పుడు వేయించుకున్నాము. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇది మామూలుగా పొటాటో చిప్స్ మనము పచ్చి వేయించుకునేంత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. దీనికి ఎక్కువ ఆయిల్ పీల్చుకోవు. ఇలాగే కొన్ని వేయించుకున్నాము అండి. మనం చిప్స్ కూడా చాలా బాగుంటాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుందాము, అంతే రెడీ అవుతుంది. మీకు చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ రెడీ అయినాయి. మనకి పప్పులేకి, సాంబార్ లేకి, పప్పు చారు లేకి కానీ, పచ్చడికి కానీ, దేనికైనా కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు చేసుకోవచ్చు మనము. అవైతే మనము చాలా ప్రాసెస్ కాబట్టి ఇట్లా మనము ఎండాకాలం బాగా ఇవి తయారు చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎంచుకొని తినచ్చు. నేను పొటాటో చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలా అనేది ఫస్ట్ నుంచి వీడియో నేను చూపించినా కదా. ఈ పద్ధతిని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.